కూడా వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టుబడులు పెట్టి ఏ రకంగా ఇవాళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడమే కాకుండా ఒకవైపు నేషనల్ హైవేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, రైల్వేస్ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఈ దేశాన్ని 5వ ఆర్థిక దేశంగా మనకున్నటువంటి జీడిపి గ్రోత్ కూడా ప్రపంచంలోకెల్లా ఇవాళ భారతదేశం 7.6 గ్రోత్తో ముందుకు పోతున్నదంటే వారు ఏ రకమైనటువంటి పాలన, పారదర్శకత, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్, జవాబుదారితనంతో తను పెట్టే ప్రతి రూపాయి ఖర్చు ఇవాళ ఒకవైపు అభివృద్ధికి, రెండవది పేదవాడికి దక్కే విధంగా ఎక్కడ కూడా ఇవాళ దళారీ పాత్ర లేకుండా, దళారీ వ్యవస్థకు తావు లేకుండా జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, అది మోదీ గారికి మాత్రమే సాధ్యమైందంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ పేదవాడి జీవితాల్లో వెలుగు నింపాలని అనేక పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన నుంచి మొదలుకుంటే దాదాపు 60 కోట్ల మంది పేదలను బ్యాంక్ ఖాతాల పరిధిలోకి తీసుకొచ్చి నేరుగా ఇవాళ ఢిల్లీ నుంచి విడుదలయ్యే ప్రతి రూపాయి ఆ పేదవాడి ఖాతాలో చేర్చేదానికి స్వయంగా మోదీ గారి నేతృత్వంలో 32 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పేదవాడికి సంబంధించిన సంక్షేమం కోసం ఇవాళ పేదవాడి యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఏ రకంగా ఇవాళ 32 లక్షల కోట్ల రూపాయలు ఆ ఖాతాలు చేరినాయంటే ఎక్కడ కూడా దళారికి పాత్ర లేకుండా. అదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ ప్రకటించారు కాంగ్రెస్ హయాంలో, నేను ఢిల్లీ నుంచి పేదవాడి కోసం ఒక 100 రూపాయలు పంపిస్తే ఆ పేదవాడికి 15 రూపాయలు మాత్రమే దక్కుతున్నది, మిగతా 85 రూపాయలు దళారీ కాజేస్తున్నాడు. ఇది వారి పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకమైన దళారీలకు పెద్దపీట వేసి పేదవాళ్ళను పొట్ట కొట్టినటువంటి పాలన కాంగ్రెస్ పాలన, రాజీవ్ గాంధీ పాలన అయితే ఈరోజు మోదీ గారు ప్రతి రూపాయి 32 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మోదీ గారికి బదులుగా కాంగ్రెస్ పాలన కొనసాగి ఉన్నట్టయితే ఈ 32 లక్షల కోట్లలో 85% కమిషన్ అంటే ఎన్ని లక్షల కోట్లు ఇవాళ వాళ్ళ జేబుల్లో ఇవాళ నిండిపోయేదో ఆ దళారులు ఏ రకంగా వ్యవహరించేదో ఒక్కసారి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోదీజీ అండ్ రాజీవ్ గాంధీ పాలన. ఇది తార్కాణం. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేయాలని చెప్పితే 4 కోట్ల మందికి ఇవాళ 4 కోట్లంటే ఇవాళ ఆస్ట్రేలియా జనాభా చూస్తే దానికి 6 ఇంతలుగా ఇవాళ 4 కోట్ల మందికి పేదలకు ఇల్లు కట్టించిన చరిత్ర ఇవాళ మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం. కనీసం ఇవాళ 2 లక్షల మంది కూడా పక్కా ఇల్లు నిర్మించలేని దుస్థితి మన తెలంగాణలో గత ప్రభుత్వము ఈ 50 రోజులుగా ఉన్నది ప్రస్తుత ప్రభుత్వం కూడా మీన మేషాలు లెక్కబడుతున్నది తప్పితే కేవలం గ్యారంటీల పేరు మీద ప్రజలు మోసం పుచ్చడానికి తప్పితే శాశ్వత ప్రాతిపదికన వారికి కావాల్సినటువంటి ఇల్లు, కూడు, గుడ్డ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కించిత్ కూడా ఆలోచన లేకుండా ఇవాళ నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుని. దాదాపు ఈ 7 సంవత్సరాల కాలంలోనే 55 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టించినటువంటి ఖ్యాతి అది మోదీ గారి నేతృత్వంలో యోగి గారికి దక్కిందంటే అది డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదో ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా ఇవాళ అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా పేదల సంక్షేమ పథకాలు ఇవాళ ఉజ్వల గ్యాస్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ పేరు మీద ఇవాళ టాయిలెట్స్ కానివ్వండి, ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారుల కోసం వారికి నామమాత్రం యొక్క వడ్డీతో రుణాలు కల్పించడం, ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఇవాళ ఏ చేతి వృత్తుల మీద, కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి ఇలాంటి
ఆ పేద వర్గాలకు ఇటువంటి బృహత్తరమైన పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు ఆదుకుంటా ఉంటే ఎంతసేపు ఇవాళ ఉచితాల పేరు మీద